థ్యాంక్స్ అధ్యక్ష. అది సీఎం గారు ఏదైనా దేశంలో ఒక రోల్ మోడల్, ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాయంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆయన చూసి ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ప్రతిపాదన అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఇద్దరు సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం మమ్మల్ని దబాయిస్తున్నారు, ఆ పని చేయి నీ లోకేష్ బాబు గారు చెప్పారు కదా అధ్యక్ష. నేనేమంటానంటే నేను ప్రాక్టికల్గా చూసిన దాంట్లో ఈ పాపులేషన్ గిరిజన్స్ ఎస్సీస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. గిరిజన్స్లో ఎక్కువ మంది పిల్లలు. మనం తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అంతకుముందు లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఒక బిడ్డనే పంపించేవాళ్ళు ఆ 13,000 కోసం. ఇప్పుడు ఇద్దరిని ముగ్గురిని స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను చల్లయానదులను కొంతమందిని చూస్తుంటా. నాకు పాపులేషన్ ఒక 50,000 మంది గిరిజనులు ఉండరు నా కాన్స్టిట్యున్సీలో. ఒక దగ్గర ఒక ఫాదర్ అండ్ మదర్ 3-4 పిల్లలు ఉంటారు. నేను ఏమయ్యా ఇంకా ఎంతమంది నీకు బిడ్డలు అన్న, 9 మంది అన్నాడు. అక్కడ 4 ఉండరు, 5 మంది అంటే ఆడ ఉండరు, ఆ ఊర్లో ఉండరు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పేదరికంలో ఉండే చల్లయానదులు గిరిజన్స్లో 7 మంది 8 మంది మినిమం 5 మంది పిల్లలు ఉండరు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా అవసరమైన ఇంకొంచెం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ పేదరికం ఒకటి, ఇల్లిటరసీ అంటే ఇల్లిటరేట్లో 90% గిరిజనులు ఉన్నారు. పాపులేషను వాళ్ళే ప్రతి తల్లిదండ్రికి 4, 5, 6 మంది ఉన్నారు. దానికి ఏదైనా స్పెషల్ కేర్ ఆ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా గురించి ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పర్టికులర్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు నాకు కూడా ఏదో మనసులో ఫస్ట్ టైమరు దీని గురించి ఏం చర్చిస్తాం, దీని టాపిక్ అసలు ఏముంటుందో తెలియకుండా నేను కూడా ఆలోచనలో ఉన్నా అధ్యక్ష. కానీ ఇది ఒక సీరియస్ ఇష్యూ. మా తాతకి 5 మంది, తర్వాత నాకు 2, తర్వాత రేపు వచ్చేటప్పటికి ఒకటే సరిపోద్ది అన్నట్టు తయారైంది అధ్యక్ష. పైగా అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష. ఒకరు ఉంటే చాలు. దాంట్లో కూడా చూస్తే పేదవాడికి ఎక్కువ మంది పిల్లలు ఉంటాడు, అదే గొప్పవాడికి తక్కువ మంది పిల్లలు ఉంటాడు. ఎందుకు? అదొక్కటి ఆలోచన చేయాలి. ఎందుకంటే నిజం డబ్బు లేనివాడికి కూడా అన్నం తినేదానికి కూడా లేని పక్షంలో కూడా వాళ్ళకందరికీ కూడా ఒక 4 పిల్లలు 3 పిల్లలు ఉంటా ఉంటారు. కానీ బాగా డబ్బు ఉండే వాళ్ళకి ఏంటంటే అది ఫ్యాషను, మరి మొహమాటమో, మరి ఏంటి అర్థం కాదు. కానీ వాళ్ళకి మాత్రం ఒకరే ఉంటా ఉంటారు. అది స్ట్రెస్ మరి ఏంటి నాకు తెలియదు అధ్యక్ష. కానీ ఈరోజు ముఖ్యమంత్రి వారు చెప్పినట్టు నిజంగానే మనందరికీ కూడా ఒక యంగ్స్టర్స్కి ఐ ఓపెనింగ్ అధ్యక్ష, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ టాపిక్కే ఏటబ్బా అనే దగ్గర నుంచి ఈరోజు నేనే లేచి మాట్లాడుతున్నానంటే నిజంగానే ఇది అందరికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రాపర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది షై ఫీల్ అవుతారు అన్డౌటెడ్గా. ఎందుకంటే మా చెల్లెమ్మ ఫస్ట్ లేచి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒక రకంగా చూస్తున్నారు, తర్వాత అందరూ కూడా మాట్లాడుతున్నారు. మనలోనే ఈ మార్పు వచ్చినప్పుడు ఒక వ్యవస్థలోనే మార్పు వస్తుంది. మనం కూడా వెళ్ళి ప్రాపర్గా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ముఖ్యం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకరే ఉండాలి అన్నారు. ఎందుకు? పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈరోజు లేదు, ఎక్కువ మంది కావాలంటే ఎందుకు? పాపులేషన్ తగ్గింది కాబట్టి. ఆ పాపులేషన్ తగ్గితే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అది కానీ మనం కానీ ప్రాపర్గా మనం కానీ ఇంజెక్ట్ చేసి ఎడ్యుకేట్ చేయగలిగితే దట్ విల్ బీ ద బెస్ట్ వే హౌ టు క్రియేట్ ఎకో సిస్టమ్ వేర్ వీ కెన్ ఇంక్రీజ్ ద పాపులేషన్. తెలియదు. నమస్కారం. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు నాదొక చిన్న మనవి సార్. అదే వారు చెప్తాను. బేసిక్గా ఎడ్యుకేషను, హెల్త్ ఈ 2 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మంచి స్కూల్స్, గవర్నమెంట్ పాఠశాలలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయండి. ఆ హెల్త్ కూడా ఫ్రీ, ఈ 2 ఫ్రీ చేస్తే ఇక వద్దురా బాబాయ్ అనే లెవెల్లో పాపులేషన్ పెరుగుతుంది అని అయితే అనిపిస్తాను సార్. ఈ రెండిట్ల మీద ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్. లిటిల్ మోర్ ఇంపెటస్. మీకు మంచి విద్య, క్వాలిటీ విద్య, ఫ్రీ హెల్త్ ఎలాగో 25 లక్షలు పెట్టారు కాబట్టి ఆ రెండిట్ల మీద ఫోకస్ చేస్తే విత్ లిటిల్ పుష్ డెఫినెట్గా తమ గోల్ అచీవ్ అవుతుంది అనేది నా అభిప్రాయం సార్.
సార్ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ మేనేజ్మెంట్ మీద చాలామంది మాట్లాడారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏది తలపెట్టినప్పుడు కూడా ఫస్ట్ అందరూ ఆశ్చర్యంగానే ఇది జరుగుతుందా అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు కూడా అట్లాగే కొంతమంది ఇది సాధ్యం అవుతుందా కాదా అని అన్ని మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. అది సాధ్యమైంది, మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. రాష్ట్రం విడిపోకుండా ఉండుంటే ఈ రాష్ట్రం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2025 నాటికి అయ్యి ఉండేది. మనం విడిపోవడం వల్ల హైదరాబాదు ఎక్కడికి వెళ్ళిపోయింది, డెవలప్ అయింది అంతా సంగతి తెలిసిపోయింది. అది వారి ఆలోచన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళే రోజు వస్తుంది. ఈ రోజు నేను చెప్పినంటే మన నాయకుడు ఏదైతే మన పార్టీని స్థాపించారో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి 11 మంది పిల్లలండి, 11 మంది ఆయనకి. ఆ రోజుల్లో మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి చూస్తే పూర్వం ఎక్కడన్నా మా పెద్దవాళ్ళ సంబంధాలకు వెళ్ళినప్పుడు పెద్ద కుటుంబం ఎక్కడుంటే అక్కడ పిల్లలు ఇచ్చేవారండి. పెద్ద కుటుంబం చూసుకునేవారండి, డబ్బున్న వాళ్ళు కాదండి, పెద్ద కుటుంబం. ఎక్కువ మంది కుటుంబం ఉన్న వాళ్ళకే పిల్లల్ని ఇచ్చేవారండి. ఎందుకంటే అక్కడ పిల్లల్ని ఇస్తే వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు, బాగా బతుకుతుంది. ఇప్పుడేమో ఒక్కరున్న వాళ్ళకే పిల్లల్ని ఇస్తున్నారు, రివర్స్ అయిపోయింది, అట్లా అయిపోయిందండి. కానీ ఈరోజు ఏదైతే మన పార్టీ స్థాపించిన మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే 11 మంది పిల్లలు ఉన్నారని ఈరోజు ఆ రోజు మనం అనుకుంటున్నామో, తాతమ్మ కళ సినిమా మళ్ళీ రిలీజ్ చేయాలి, ఆయన ఇదే థీమ్ ఉంది అందులో. అదే ఈరోజు మన నాయకుడు ఏదైతే ఆయన అంతమంది పిల్లలు కారణం ఆయన స్థాపించినటువంటి వ్యవస్థ ఈరోజు అదే మన పార్టీలో మనం ఉన్నాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు ఉండాలి అని ఏదైతే ఈ రోజున తీసుకున్నారో దీనికి ఆదర్శం మన ఎన్టీ రామారావు గారు అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజున. ఆ విధంగా తీసుకుని ముందుకెళ్తే ఇది ఎప్పుడు వారు ఏది తలపెట్టినప్పుడు కూడా అండి, చెత్తలో సంపద ఉంది, చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని చెప్తే అటగారించేవారండి. మేము కూడా ప్రజల్లో చెప్తే అది ఈ రోజు నిజమవుతుందండి. ఈ రోజున ఆ చెత్త నుంచే సంపద సృష్టిస్తున్నారు ఈ రోజున మన రాష్ట్రంలో. ఈ రోజున అలాగే ఆయన ఏది తలపెట్టినప్పుడు ముందు అవతల వాళ్ళు ఎతకారంగా మాట్లాడేవారు. ఆ ఎటకారాలన్నీ కూడా ఈరోజు నిజమవుతున్నాయండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నారో ఈ రాష్ట్రం కోసం ఆ నిర్ణయాలన్నీ నిజమవుతున్నాయి. ఇది కూడా ఈ కళ వారు ఏదైతే కలగంటారో ఈ కళ నిజమవుతుంది. దీనికి మనం అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు.